ఓం సాయిరామ్. షిరిడి ఎంత సుందరమైన ప్రదేశము. షిరిడి చుట్టుపక్కల ఎన్నడూ చూడని, ఒకవేళ చూసినా షిరిడి వెళ్ళిన ప్రతిసారి చూడలేని కొన్ని సాయిబాబా వారు తిరిగి పవిత్రం చేసిన ప్రదేశాలను చూద్దాము. పంచముఖ విష్ణు గణపతి క్షేత్రం. ఇక్కడ గణపతి వాహనమైన ఎలుక చెవిలో మన కష్టాలు కోరికలు చెబితే అవి 40 రోజుల లోపల కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. శ్రీ ఉపాసిని కన్యాకుమారి స్థాన్. ఏకముఖ దత్త మందిరం. శ్రీ వీరభద్ర దేవస్థాన్. శ్రీ సాయిబాబా రహతా వచ్చినప్పుడు శ్రీ వీరభద్ర ఆలయంలో ఈ స్థలంలో కూర్చునేవారు. శ్రీ బీరోబా దేవస్థాన్. సుమారు 200-250 సంవత్సరాల నాటి చెట్టు ఈ కల్పవృక్షము. శ్రీ సాయిబాబా వారు కుశాల్ చందుతో కలిసి ఈ కల్పవృక్షము కింద విశ్రాంతి తీసుకునేవారట. శ్రీ వీరభద్రాయ నమో నమః. శ్రీ సద్గురు శివనేశన్ స్వామీజీ మహాసమాధి స్థల్. అతి పెద్ద విశాలమైన కొన్ని ఎకరాల స్థలంలో ఏపుగా పెరిగిన మహావృక్షాల మధ్యలో సమాధి కనపడక మేము ఆగిపోయిన సమయంలో ఆశ్చర్యకరంగా ఎక్కడి నుండో ఒక శునకం వచ్చి మా ముందుండి సమాధి వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత కనపడకుండా పోయి మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఇది సాయిబాబా మహత్యమే కదా. కుశాల్ చంద్ స్వగృహము. శ్రీ సాయిబాబా వారు ఈ ఇంటిలోనే కూర్చొని కుశాల్ చంద్తో కలిసి అన్ని విషయాలు ముచ్చటించేవారని చెబుతారు. ఇప్పటికీ కుశాల్ చంద్ కుటుంబ సభ్యులు ఆ అద్భుతమైన గుర్తుకు ప్రతీకగా ఆ ఇంటిని అలాగే సంరక్షిస్తున్నారు. శ్రీ ఖండోబా దేవాలయం.
ఓం సాయిరామ్.